ఈ యొక్క ఆదివారము వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 12 అధ్యాయము 4 వచనము. అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. దేవునికి స్తోత్రము. అయితే ప్రియమైన సముఖపు రొట్టె కొరకు మనం తెలుసుకుందాం. ఈ సముఖపు రొట్టె ఒక యాజకులే తినాలంట. సముఖపు రొట్టె ఎవరు తినాలి? ఈ సముఖపు రొట్టె ఎవరు తినాలంటండి? యాజకులే తినాలంట తప్ప మరి ఎవరునూ తినడానికి వీలు కాని రొట్టె, ఎవరు తినడానికి అర్హత లేని రొట్టె, యోగ్యత లేదు ఎవరికి. ఆ రొట్టె తినాలంటే యోగ్యత కలిగిన వారు ఎవరంటే యాజకులేనంట. అటువంటి యాజకులే తినవలసిన ఆ సముఖపు రొట్టెని ఎవరు తిన్నారంట? దావీదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సముఖపు రొట్టె అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకుని దాని విధానాన్ని, దాంట్లో ఉన్న సారాంశాన్ని, దాని యొక్క భక్తిని, అందులో ఉన్న ఆ యొక్క నడిపింపుని మనము ఒకసారి చూద్దాం. ప్రియమైన వాళ్ళారా, సముఖపు రొట్టె అంటే ప్రతిష్ఠించబడింది. ఏంటంట? సన్నిధి రొట్టె. 1 దినవృత్తాంతాలు 9:32. కహాతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయి పని కలిగి ఉండెను. దేవునికి స్తోత్రము. ఈ కహాతీయుల యొక్క కుటుంబానికి వీళ్ళకి దేవుడు ఏ పని ఇచ్చాడండి? దేవుని సన్నిధిలో ఏ పని దొరికిందండి వీళ్ళకి? సముఖపు రొట్టెలు సిద్ధపరిచే పని అంట. ఆ సముఖపు రొట్టెలు సిద్ధపరిచే వారైనా ఈ కహాతీయులు. ఈ కహాతీయులు ఎవరు? లేవీలంట. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఎవరు అని మనం తెలుసుకోగలిగితే ఎవరెళ్ళు? అబ్రహాం సంతానం. అబ్రహాం సంతానం నుంచి వచ్చిన వారే, అంటే మన పితరులే. దేవుని స్తోత్రం చెప్పండి. కహాతు కుమారులు అమ్రోను ఎవరో తెలుసు కదండి. ఈయన కహాతీ కుమారుల్లోనే. కహాతీ కుమారులు అమ్రోను ఎవరండి? మోషేల ఫాదరు. అహరోను సంతతి ఎక్కడి నుంచి వచ్చారండి? ఈ మోషేలు ఎక్కడి నుంచి వచ్చారండి? కహాతీల నుంచి వచ్చారంట. వీరికి దేవుడు ఏ పని ఇచ్చాడు? ఏం పని ఇచ్చాడండి వీళ్ళకి? సముఖపు రొట్టెలు సిద్ధపరిచే పని ఇచ్చాడు. ఈ సముఖపు రొట్టెలు సిద్ధపరుచున్న ఈ యొక్క కహాతీల యొక్క నడవడికలో, వీరి యొక్క క్రమము, వీరి యొక్క పద్ధతి, వీరి యొక్క ఆలోచన ఎటు రీతిలో ఉంది ప్రియమైన వాళ్ళారా అని ఒకసారి మనం చూడగలిగితే, ఈ కహాతీయులు ఈ సముఖపు రొట్టెల పనిలో జాయిన్ అయిన వీళ్ళు దేవుడిచ్చిన పనిని బట్టి వారి యొక్క కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు చూపించడానికి నేను ఈ యొక్క వాక్యాన్ని తీయడం జరిగిందండి. ఈ సముఖపు రొట్టె చాలా ఆశీర్వాదకరమైనది. ఈ సముఖపు రొట్టె ఏంటండి? ఆశీర్వాదకరమైనది. ఈ ఆశీర్వాదకరమైన జీవితాన్ని, ఆ పనిని చేయడానికి ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరైతే దానిలోనూ సంపూర్ణంగా పాలు పంచుకోగలుగుతారో, హృదయపూర్వకంగా ఆ యొక్క ఆశీర్వాదకరమైన ఆ పనిలో పాలు పంచుకోగలుగుతారో వారి కుటుంబాన్ని దేవుడే నడిపించాడంటే దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ కహాతీయుల్లోంచి ఎవరు లెగిశారండి? గాయకులు లెగిశారు. ఈ కహాతీయుల్లోంచి ఎవరు లెగిశారండి? గాయకులు లెగిశారు. అంటే ఎవరో నేర్పించక్కర్లేదు వీళ్ళకి, ఎవరో రాక్కర్లేదు. ఎవరో ఇస్తారు, ఏదో జరుగుతుందని అలాగే ఎదురు చూస్తూ ఉండిపోతాం. ఈ యొక్క పనిని, ఏ పనిని? దేవుడిచ్చిన పనిని, దేవుడు ఏదైతే పని ఇచ్చాడో ఆ పనిని శ్రద్ధాభక్తులతో చేయాలంటండి. ఈ కహాతీల్లోనే అంత గొప్పతనం ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ పునాది ఎక్కడి నుంచి వచ్చిందండి? అబ్రహాం దగ్గర నుంచి వచ్చిందండి. ప్రియమైన వాళ్ళారు, వారికి ఇచ్చిన పనిని ఎలా చేస్తున్నారండి వీళ్ళు? చాలా శ్రద్ధాభక్తులతో చేస్తున్నారు. మనం ఒప్పుకున్నది ఏదైనా సరే, మనము ఏ పని చేసినా సరే, మన డ్యూటీ చేసినా, మన వ్యాపారం చేసినా సరే, దాని మీద మనం ఏం పెట్టాలండి? ముందు నుంచి నేను ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చేది ఏంటండి? శ్రద్ధ పెట్టాలి. ఏ పని అయినా సరే, దేవుడు నాకు ఇచ్చిన ఈ పని అయినా సరే ఎలా చేస్తానో మీకు తెలుసు. దేవుని పని ఎలా చేస్తామండి? ఎవరో వస్తారు, వాళ్ళు వచ్చి మీటింగ్ స్టార్ట్ చేసి వరకు లైకులు కడతారని చూస్తానండి. నేనేమన్నా మీరున్నా లేకపోయినా అక్కడ నేను కుర్చీలు వేసేస్తాను. మీరున్నా లేకపోయినా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేనేం చెయ్యాలో తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఎవరు రావాలో వారికి అన్నిటికీ సమయాన్ని అంతటినీ సమకూర్చేసి, వచ్చేవాళ్ళు కూడా ఎక్కడ కూర్చోవాలో కూడా కొంతమందికి కొన్ని ప్లేసులు ఏర్పరిచి, ఎందుకు ఎన్ని ప్రియమైన వాళ్ళారా, అది చేయవలసిన బాధ్యత ప్రకారంగా చేయాలి. ఒక క్రమ పద్ధతిలో చేయాలి. ఏ పనైనా సరే క్రమ పద్ధతిలో చేయగలిగితే నీకు ఎవ్వరు కూడా ఏది కూడా నేర్పించగలదంట. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఈ కహాతీల దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వారు చేస్తున్న పనిని బట్టి వారు ప్రతి దాంట్లోనూ ఉన్నారండి. వారు ప్రతి దాంట్లో ఉన్నారు. వారి కుటుంబీకులు ఇజికియాతోనూ పనిచేశారు. చూపించాను మీకు. అంటే రాజులందరితోనే ఉన్న కుటుంబీకులు ఎవరండి?
కహాతీయులు, దేవునికి స్తోత్రం చెప్పండి. వారు రాజుతోనే సాహసం చేయగలిగారంటండి. ఎవరితో సాహసం చేయగలిగారండి? రాజుతోనే. అంటే వారికి అంత అర్హత ఎలాగొచ్చింది? చాలామందికి కూడా డిగ్రీ ఉండాలి ఏదైనా చేయాలంటే, లేదా ఏదైనా చేయాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే ఏదైనా చేయాలంటే ఒక రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఒక అర్హత ఉండాలి. వీళ్ళు మారిన ప్రతి రాజు దగ్గర పనిచేసినట్టుగా ఉందండి బైబిల్లో. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోషాపాతు దగ్గర యెహోషాపాతు అంటే మామూలుడు కాదు కదండి. యెహోషాపాతు కోసం తెలుసు కదండి. అహాబుకే సహాయం చేయడానికి వెళ్ళి అహాబునే నిలదీసి అడిగిన గొప్ప భక్తుడు ఎవరండి? యెహోషాపాతు. అటువంటి భక్తుడి దగ్గర కూడా పనిచేశారంటే దేవునికి స్తోత్రం అని చెప్పండి. అంటే ఈ కహాతీయులు ఏం నేర్చుకుంటున్నారండి? ఎవరు నేర్పుతున్నారండి వీళ్ళకి? దేవుడే నేర్పుతున్నాడు. ఏ పని మీద ఉన్నారు వీళ్ళు? సముఖపు రొట్టెలు పని మీద ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పని చేస్తున్న ఈ కహాతీయులకి మార్గం వేసేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది, నువ్వు వెళ్తున్న ప్రతి మార్గం కూడా సరళం చేసే దేవుడు అని మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకి ఎవరు నేర్పించక్కర్లొద్దు. నాకు వాక్యం కూడా ఎవరు నేర్పించలేదు. ఈ సంఘ క్రమాలు కూడా ఎవరు నేర్పించలేదు. ఈ సంఘ క్రమాలు ఎవరికి చెప్పినా కానీ ఆశ్చర్యపోతున్నారని అందరూ చప్పలు కూడా దేన్ని మహిమపరచండి. అంటే బాధ్యత ఒక క్రమాన్ని నేర్పించడం. అది ఎవరు నేర్పించారు? దేవుడు వారిని ఎక్కడ ఆది నుంచి నాకు తెలిసి అంతం వరకు కూడా వాళ్ళని వదలలేదు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఆది నుంచి దేవుడు అంతం వరకు వారిని వదలలేదు. వారే ఎవరు? వారు వీరు. మనం చప్పలు కూడా దేన్ని మహిమపరచండి. ఆది నుండి అంతమై వరకు ఆయన ప్రజలైన మనల్ని ఆ కహాతీయుల్లోంచి, ఆ అబ్రహాంలోంచి, ఆ యాకోబు సంతతిలోంచి మనల్ని తీసుకొస్తూనే నడిపిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. క్రమాలు నేర్పించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. క్రమాలు మనుషులు నేర్పితే రాదు. మనుషులు నేర్పితే క్రమాలు వస్తే కనుక బయట చాలా క్రమం ఉండాలి. ఎందుకంటే క్రమం నేర్పించుకోవడానికి దేవుడే ఉండాలి. ఈ ట్రైనింగ్స్ ఎన్ని కాదు. వాక్యము నేర్చుకోవడానికి దేవుడు ఉండాలి. చరిత్ర తెలుసుకోవడానికి ట్రైనింగ్ ఉండొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోతే నిన్ను నడిపించడము చాలా కష్టం. ప్రియమైన వల్ల పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి మనలో. మనము సొమ్ముకప్పు రొట్టెలు భుజించే వారిగా ఉన్నాం ఈరోజు. చప్పుడు కూడా దేవుని మహిమపరచండి. ఆ రొట్టెలు ఎవరు తినకూడదని రాయబడిందండి? ఎవరూ తినే రొట్టెలు కాదంట, కేవలము యాజకులే తినవలసిన రొట్టెలు అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. మన పూర్వీకులు దీనికోసం ఎంతో శ్రమించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. ఇవన్నీ కూడా ఎవరు వాళ్ళని వారి చరిత్రలోకి వెళ్తే వారందరూ కూడా అబ్రహాం సంతానం నుంచి వచ్చిన వాళ్ళే. అప్పుడు కూడా దేవుని మహిమపరచండి. దేవుడు ఎక్కడ క్రమం తప్పకుండా తీసుకొచ్చాడు సంతతిని. ఈ రోజున మన సంతతిని మనం క్రమం తప్పకుండా నడిపించగలుగుతున్నామా ప్రియమైన వాళ్ళారా? మీరు క్రమం తప్పకుండా మీ సంతతిని నడిపించుకోగలిగితే దేవుని ఆశీర్వాదం ముందు ఇంకా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ముందు ఇంకా ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే పిల్లలకు మనం నేర్పించవలసింది ఏంటో తెలుసండి? దేవుని యొక్క క్రమము నేర్పించాలి. ఏ పని చేయాలో ఆ పని చేయాలండి. మనం ఏ పని పడితే ఆ పని చేస్తే కనుక మనం వర్ధిల్లమండి. అందుకని బెరాకాపేటలో క్రమం నేర్పించాం. మనం బ్రాందీ షాపులో పని చేయకూడదు. బ్రాందీ షాపులో రెస్టారెంట్ ఉంటుంది కదండి, అందులో పనిచేసేది. నేను గిన్నెలు కడుగుతాను, ఆ పని కూడా చేయకూడదండి నేను అన్నది. అది ఎవరు తిన్నా గిన్నెలు కడుగుతున్నారు మీరు? అక్కడ ఫ్యామిలీస్ వచ్చి తింటలేదు. ఎవరు తింటున్నారు? వాళ్ళు త్రాగుబోతులు వచ్చి తినేదాన్ని మనం ప్రోత్సహించకూడదు. మనం కొన్ని పనులు చేయకూడదండి. దానివల్ల జ్ఞానం కూలిపోతాం ప్రియమైన వాళ్ళు. ఏ పని పడితే బ్రతకడం కోసం ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా వారు, మా పితరుడకు రేకాబు కుమారుడైన యెహోవా నాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదనియు మాకు ఆజ్ఞాపించును గనుక మేము ద్రాక్షారసము ద్రాక్ష పంటేయడమే మానేశారంటే చెప్పలు కూడా దీన్ని మైపరచండి. రేకాబీలు ఏం చేశారండి? ద్రాక్ష పంటేయడం మానేశారంటండి. ఆ ద్రాక్ష పంట వీళ్ళు పండించి వారి చేతికి ఇస్తుంటే వారు ఏం చేస్తున్నారంటే దాన్ని తీసుకెళ్ళి కొన్ని కలిపిన ద్రాక్షరసంగా మొత్తం తయారు చేస్తానంటండి. కానీ ఇప్పుడు తయారు చేసి ద్రాక్షరసం కాదండి, దాని తొక్క కూడా ఇట్లేదండి. ఇప్పుడు అంతా కెమికల్తోనూ దీంతో వస్తుంది. ఒరిజినల్గా బ్రాంతి తయారైంది, ఆ మొత్తులు తయారైంది ద్రాక్షరసంతోనంట. దీన్ని సొలొమోన్ గారు చెప్పారు, ఏ ద్రాక్షరసం అని. కలిపిన ద్రాక్షరసం ఉంది భూమి మీద, కలిపిన ద్రాక్షరసం తాగొద్దని. అయితే ఇది అంతా మాకు ఎందుకు వచ్చింది? మా చేతుల్లోంచి పట్టుకెళ్ళిన ద్రాక్షరసాన్ని వాళ్ళు ముందుగా మార్చి పెళ్ళిళ్ళకి పేరంటాలకి భ్రాంతిని విసికిని పంపిస్తున్నారు. మాకు ఆ పని మాకొద్దు. ఈ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందంటే రేకాబీలు పండించారన్న ఆ చెడ్డ పేరు మాకు వద్దు అనుకున్నారంట. చప్పలు కూడా దేని మహిమపరచండి. వారి కుటుంబీలకే చెడ్డ పేరు రాకూడదు అనుకున్నారంట. చాలా విషయాలు అలా జరుగుతుంటాయని ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే మనం చేసే పని లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమైపోద్ది? పాపంగా మారిపోద్ది. చప్పలు కూడా దేని మహిమపరచండి. మనం చేసే పని పాపంగా మారకూడదు.
మనం చేసే ఏ పని కూడా పాపంగా మారకూడదు. మన చేతికి మట్టి అంటుకుంటలేదు కదా. ఒకసారి ఏమైందంటే, నేను ఆదివారం అయితే నేను డ్యూటీకి రానండి, ఆదివారం నాకు సెలవండి, నేను ఆప్టింగ్ డ్రైవర్గా రానండి అని అంటే ఇంకో డ్రైవర్ నన్ను పంపండి. నేను ఆప్టింగ్ చేయలేనప్పుడు నేను ఇంకో డ్రైవర్కి ఎందుకు పని చెప్తాను? అంటే నేను అతనికి పాపం ఎందుకంటే తింటాను, అది పాపంగా మారిపోద్ది. నాకు అందరూ చాలామంది డ్రైవర్లు ఫోన్ చేసి, రవి గారు మీరు ఆదివారం వెళ్ళరు కదా, ఆ ఆదివారం మేము ఒక ఆప్టింగ్ వస్తే కనుక మాకు ఇవ్వండి అని. నేను వెళ్ళినప్పుడు మీకు ఎందుకు అప్పు చెప్తాను? దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఆదివారం నేను ఎవరికి పని అప్పు చెప్పను, ఆదివారం నేను పని చేయను. చెప్పులు కూడా నేను మేంపరచండి. అది మనకు పాపంగా మారిపోతుంట తెలియకోకుండా. మనం ఏమనుకుంటామండి, అది మనం చేయట్లేదు అనుకుంటాం, కానీ అదేమవుతున్నది చిట్ట చివరికి వెళ్తే పాపంగా మారిపోతుంది. దాని మూలాలకు వెళ్తేని దీన్ని అంటించింది ఎవరు? మనమే. అందుకని మనకి తెలియకోకుండానే కొన్ని కష్టాల్లోనూ కొన్ని ఇబ్బందుల్లోనూ వాక్యం నేర్చుకుందామన్న వాక్యం రాదు, పాటలు పాడదామన్న పాటలు రావు, దేవుడిని జ్ఞాపకం చేసుకుందామని దేవుడు జ్ఞాపకం రాడు, వాక్యం జ్ఞాపకం చేసుకుందామన్న వాక్యం జ్ఞాపకం రాదు. మనకు అస్తమాట ఎవరికి జ్ఞాపకం వస్తారండి? అయితే సినిమాలు హీరోలు జ్ఞాపకం వస్తారు, లేకపోతే బట్టల షాపులు జ్ఞాపకం వస్తారు, లేకపోతే మనకి హీరో దోస్తులు జ్ఞాపకం వస్తారు, మన తిట్టినోళ్ళు జ్ఞాపకం వస్తారు, మనకంటే బాగా ఎదుగుతున్న వాళ్ళు జ్ఞాపకం వస్తారు, మనకు అందరు జ్ఞాపకం వస్తారు. కానీ దేవుడు ఒక్కడే జ్ఞాపకం రాడు. మనకు అందరూ జ్ఞాపకం వస్తారు, మనకు ఎదురుకుండా బాగున్న వాళ్ళు జ్ఞాపకం వస్తారు, కానీ ఎవరు జ్ఞాపకం రారండి? ఆదివారం వాక్యం జ్ఞాపకం రాదు మనకి. ఏం రాదండి? ఇప్పుడు కాసేపు అడిగినా కానీ ఏం చెప్పారు పెదరు, ఒక్క నిమిషం టైం తీసుకుంటాను ఉండండి. ఎందుకు గుర్తుంటలేదు వాక్యము అని అంటే, మనం మూలాలకు వెళ్ళిపోతే మనం ఎవరికో పాపం అంటించేసాము. చెప్పలు కూడా తిని మైపరచండి. మనం ఎవరికో పాపం అంటించేతనమేమో సార్ చూడండి ప్రియమైన వాళ్ళ, మన వల్ల ఎవరికన్నా పాపం అంటికిపోతుందేమో సార్ చూడండి ప్రియమైన వాళ్ళ. మన చేతిలో ఉన్నప్పుడు బాగానే ఉందేమో, మన చేతుల నుంచి వేరే చేతిలోకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందో, నాకెందుకు వారు ఎలా పోతే, నాకెందుకు వారు ఎలా చనిపోతే, నాకెందుకు వారు ఎలాగా జీవితం నాశనం అయిపోతే అనుకోవడము స్వలాభం కొరకు జీవించకూడదు, సెల్ఫిష్గా జీవించకూడదు. నలుగురు బాగు కొరకు జీవించినోడే ఈ యొక్క సొమ్ముకప్పు రొట్టెకి అర్హుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సొమ్ముకప్పు రొట్టె తీసుకునే అర్హత ఎవరికి ఉంది అని అంటే, ఇంతకు చదివించాను కదా మత్తయి వార్త మొదట్లో చదివించిన 12వ అధ్యాయం 4వ వచనంలో, దావీదుకి అర్హత లేదంట, దావీదు పక్కనున్న వారికి అర్హత లేదంట. ఈ యొక్క యాజకులు తప్ప ఎవరో తీసుకోవడానికి అర్హత లేని ఆ యాజకులు తినవలసిన సొమ్ముకప్పు రొట్టెని ఎవరు తిన్నారంట? దావీదు రాజు కాబట్టి పోని దావీదు తిన్నాడు అనుకుందాం, పోని దావీదు పక్కన వాళ్ళు కూడా తిన్నారంట. ఎందుకు తినవలసి వచ్చింది వారు? ఎందుకు తినగలిగారు వారు? తినకుండా రొట్లు వారు ఎందుకు తినగలిగారు అని అంటే ఏంటంట ప్రియమైన వాళ్ళరా, పాపము అంటించుకోని వారు ఎవరైనా సరే అర్హులు. చెప్పలు కూడా దీని మేంపరచండి. దావీదు ఉన్నది దేవుని పని మీద, దావీదు చెప్తున్నాడు అక్కడ 21వ అధ్యాయము 6వ వచనంలో, 1 సమూయేలు అనుకుంటా, పనివారమైన మేము పరిశుద్ధులుగా ఉన్నాము, ఎందుకంటే రాజాజిని బట్టి మేము పని చేస్తున్నాము అంటే సొమ్ముకప్పు రొట్టె తిని అర్హత కలిగిన వారము. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే పాపం లేని ప్రతి ఒక్కరు కూడా ఈ సొమ్ముకప్పు రొట్టె తీసుకోగల అర్హత యోగ్యత కలిగిన వారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. యాజకులే కాదు, అందరూ తీసుకొచ్చంట. వారే ఎవరంట? మనం ఏప్రిల్లోకి వెళ్తే మనందరిని దేవుడు ఏ విధంగా చేశాడు? యాజక సమూహంగా చేశాడు. మనందరం లేవీలు అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? అబ్రహాం సంతానం నుంచి వచ్చాం ప్రియమైన వారు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? అబ్రహాం సంతానం నుంచి వచ్చాం. ఈ యొక్క సొమ్ముకప్పు రొట్టెలు తయారు చేసిన వారికి వారు ప్రతిష్ఠించుకున్నారంట. ఈ రోజున మనము ఏం చేసుకోవాలంట? ప్రతిష్ఠించుకోవాలి. ఈ సొమ్ముకప్పు రొట్టె తీసుకోబోతున్న మనము ప్రతిష్ఠించుకోగలగాలి. దావీదు ప్రతిష్ఠించుకున్నాడు కనుకనే దావీదు తీసుకుని అర్హత వచ్చింది. యేసు ప్రభు ప్రశ్నేస్తున్నాడు ఏమని? మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను, మార్కు సువార్తలో 3 చోట్ల కూడా అదే రాయబడింది. ఏమని రాయబడిందంటే, దావీదు తన పక్కనున్న పనివారు కూడా తినగలిగారంటే వారు ప్రతిష్ఠించుకున్నారు వారి జీవితాలను. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఈరోజు సొమ్ముకప్పు రొట్టె తీసుకోబోతున్న మన అందరము కూడా ప్రతిష్ఠించుకోవాలి. దేని నిమిత్తమో మన హృదయాలను దేవుని కొరకు ప్రతిష్ఠించుకోండి. మనం దేన్ని ప్రతిష్ఠించుకుంటాం? ఈ లోకాన్ని ప్రతిష్ఠించుకుంటాం, ఈ లోకంలో ఉన్న ధనాన్ని ప్రతిష్ఠించుకుంటాం, ఈ లోకంలో ఉన్న అందభోగాలను ప్రతిష్ఠించుకుంటాం, కానీ మనము దేవుణ్ణి ప్రతిష్ఠించుకోలేము. మన హృదయంలో ఎవరిని పెట్టుకోవాలంటే మనము దేవుని పెట్టుకుని ఏదైనా చేయి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. నువ్వు దేవుని ప్రతిష్ఠించుకో, నువ్వు దేన్నైనా కోరుకో, అది దేవుని చిత్తమైతే మార్గం సరళం చేయగలుగుతాడు. నీకు హాని కలిగించడు. నీ యొక్క ఊహ దేవునికి ఇష్టం లేనిది అయినప్పటికీ కూడా, నీ ఊహ దేవునికి ఇష్టం లేని పని అయినప్పటికీ కూడా, నువ్వు చేయదలచింది కూడా దేవునికి ఇష్టం లేనిదైనప్పటికీ కూడా, అది నీకు రాబోయే రోజుల్లో నీకు ప్రమాదం తేబోతుందన్న విషయం ఉన్నప్పటికీ కూడా, నువ్వు దేవుణ్ణి ప్రతిష్ఠించుకుంటే నీ హృదయాన్ని దేవుడు దాన్ని ఆపగలడో. నిన్ను ముందుకెళ్ళనోడో
కహాతీయుల్ని ఎక్కడికి జారనవ్వలేదు, పడిపోనవ్వలేదు, ఎక్కడికైనా కూడా వారిని చెదిరిపోనవ్వలేదు. వారెప్పుడు కూడా రాజు అంటే ఉన్నాడు, ఆ పరిపాలన వెంటే ఉన్నాడు, ప్రజలు వెంటే ఉన్నారు. వాళ్ళు చప్పులు కూడా దేని మహింపరచండి. కహాతీయులు నిషిద్ధమైన వస్తువులన్నిటిని కూడా తీసి పారేశారంటే చప్పులు కూడా దేని మహింపరచండి. నిషిద్ధమైనది ఏది కూడా మనలో ఉంచుకోవడానికి వీల్లేదు. నేను అందుకని ముందుగా చెప్పాను, మన చేతిలోంచి ఉన్నప్పుడు బాగానుందేమో, ఇతర చేతిలోకి వెళ్ళినప్పుడు పాపంగా మారిపోతుందేమో. ముందుగానే నువ్వు దూరదృష్టితో ఆలోచించవలసిన బాధ్యత ఆ రేఖాబీయుల కోసం చెప్పాను నేను. చప్పలు కూడా దేని వైపరచండి. ఆ రేఖాబీయులు ముందుగానే ద్రాక్ష తోటలో వేయడం మానేశారంట. ఎందుకంటే వారి సంతతి పేరు పాపంలో ఉండకూడదు, మేము మా నరకంలో మా సంతతి ఎక్కడ కూడా జారిపోకూడదని రేఖాబీయులు ద్రాక్ష పంట నాటడమే మానేశారంట. ద్రాక్ష పంట నాటడం మానేస్తే మరి ప్రజలలో బతుకుతారని మీరు అనుకుంటారేమో, కానీ దాన్ని నాటడానికి దేవుడు ఎవరినో ఒకరిని ఉపయోగిస్తాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. నిషిద్ధమైన దేవునికి ఇష్టం లేని అన్నీ కూడా నువ్వు వేరడం మొదలు పెట్టాలి ఈ రోజు నుంచి. సొమ్ముకోపు రొట్టెనే పూజించే యోగ్యత, ధన్యత ఇచ్చాడు మనకి. ఎందుకు ఇచ్చాడంటే మనం ప్రతిష్ఠించుకున్నాము. మనం ప్రతిష్ఠించుకుని ఈ యొక్క ఆదివారము దేవునికి సమయాన్ని ఇచ్చాము. ప్రతిష్ఠించుకోకపోతే మనందరము చక్కగా ఆ వినయంతోనూ భయభక్తులతోనూ శ్రద్ధతోనూ ఇక్కడ మనందరం కూడా కూర్చోలేం. ప్రియమైన వల్ల మనందరూ కూడా ప్రతిష్ఠించబడిన వారము, ప్రతిష్ఠించుకున్న మన జీవితాలు దేవుని కొరకు దీన్ని స్థిరపరచండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడానికి మన హృదయం ఎప్పుడు సిద్ధంగా ఉండాలంటే, మనం దేవుణ్ణి ప్రతిష్ఠించుకుంటే నీలో పాపం చేరకుండా చేయి పట్టుకుని నడిపిస్తాడు. యేసుప్రభువు చెప్తాడు, నేను ఎడవను ఎడబాయను, సదాకాలం మీకు తోడే ఉండే ఆత్మను మీకు అనుగ్రహించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడి మాటలు దీవించును గాక.